అంటే ఇప్పుడు మెడిసిన్ మొత్తం మన లైఫ్ నుంచి తీసేయమంటారా సార్? వాడకూడదు. నేను చెప్తాను కదా, మీకు అసలు ఏ మెడిసిన్ వాడద్దు. ఫస్ట్ పాయింట్, మీరు అల్లోపతి కాదు, హోమియోపతి కాదు, ఆయుర్వేదిక్ కాదు, మీ బాడీ యొక్క స్ట్రాంగ్ సిస్టమ్ని మీరు వాడుకోండి. మీకు ఈరోజు మీ పిల్లలకు ఇన్ఫర్టిలిటీ రావద్దు రేపు పొద్దున అనుకుంటే మీరు ఈ రోజు నుంచే మెడిసిన్స్ వాడడం పిల్లలకు మానేయండి. ఫస్ట్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా 5 days 7 days వెయిట్ చేయండి. దగ్గు రావచ్చు, జలుబు రావచ్చు, మోషన్స్ రావచ్చు, చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే మన బాడీ స్ట్రాంగ్ అవడానికి అవకాశం దొరుకుతుంది. మీకు ఏం ప్రాబ్లమ్స్ రాకపోతే మీ బాడీ స్ట్రాంగ్ అవడానికి ఆప్షన్ ఉండదు. మీకు ఎన్నో ఇన్ఫెక్షన్స్ తట్టుకొని మీరు ఇంత దూరం వచ్చారు. ఈ ఇన్ఫెక్షన్సే మీకు బెటర్ చేయడానికి వస్తాయి. దీన్ని పక్కన పెట్టేసి దీన్ని మెడిసిన్స్ వాడి దీన్ని టెంపరీగా చేసేస్తే ఈ ఇన్ఫెక్షన్ ఇంకా వీక్ అయ్యకుండా ఇంకొక మాటికి వస్తుంటుంది. ఈరోజు వచ్చే క్రానిక్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అక్యూట్ ప్రాబ్లమ్స్, తాత్కాలిక ప్రాబ్లమ్స్ని మనం సప్రెస్ చేయడం వల్ల క్రానిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి. పైన అక్యూట్ని క్రానిక్ మనమే చేస్తున్నాం అంటారు. అంతే కదా. మెడిసిన్స్ ఇప్పుడు ఒక 40 years బ్యాక్ మెడిసిన్ అవైలబుల్ లేదు సార్. జబ్బులు లేవు, డాక్టర్లు లేరు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎప్పుడైతే మెడిసిన్ ఒక పాకిందో పల్లెటూరుకి, సో జబ్బులు రావడం మొదలైంది. కంపల్సరీ ఇంక ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ సెంటర్లు పల్లెటూరులో వస్తున్నాయి. పల్లెటూరులో కూడా ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ ఇప్పుడు మనిషికి అవసరాలన్నీ తీరాక, డబ్బులన్నీ వచ్చాక పిల్లలు లేకపోతే అదొక పెద్ద జబ్బు. అంటే ఇప్పుడు వీళ్ళు ప్రాబ్లమ్ ని క్రియేట్ చేసి సొల్యూషన్ ఉంది అంటున్నారు. ప్రాబ్లం వాళ్ళే క్రియేట్ చేశారు, సొల్యూషన్ వాళ్ళే ఇస్తా ఉంటున్నారు. ఇది ఒక బిజినెస్ మారిపోయింది. నేను ఏ డాక్టర్ని కూడా బ్లేమ్ చేయడంలే, బట్ మన సిస్టమ్ మనకు తెలియకుండా అటు జరిగిపోతుంది. సిస్టంలో ప్రాబ్లమ్స్. ఈవెన్ గవర్నమెంట్స్ కూడా మెడిసిన్స్ ఎన్ని సేల్ అయినాయి అని చూస్తారు, కానీ ఈ మెడిసిన్ సేల్ వలన ఎంతమంది డిస్టర్బ్ అవుతున్నారని చూడడంలే.